ఒక మంచి సత్కర్మ జరిగింది. ఒక గొప్ప ఉపాసకులు మన యొక్క రమణీశ్వరానికి రావడం జరిగింది. బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు రమణీశ్వరానికి రావడం జరిగింది. వీరు కూడా నా గురించి కొన్ని అసత్య కథనాలను విన్నారు, ఫీల్ అయ్యారు. కానీ వీరికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎవరో ఏదో చెప్పారని మనము గ్రుడ్డిగా నమ్మడం ఏమిటిది, నేనే తెలుసుకుంటాను స్వయంగా అని వారు అనుకోకుండా ఫోన్ చేయడం జరిగింది. వారికి స్వాగతం పలికి ఆహ్వానించడము. వారు రమణీశ్వరం అంతా చూశారు శ్రద్ధతో. వారు చెప్పింది ఏమిటిది అంటే, నేను కలిసినప్పుడు, స్వామి నేను ఏమిటో అనుకున్నాను, నేను విన్నది వేరు, ఇక్కడ చూస్తున్నది వేరు. ప్రతి శివలింగములో కూడా, ప్రతి శ్రీచక్రములో కూడా, ప్రతి విగ్రహమూర్తిలో కూడా దైవశక్తిని నేను చూడడం జరిగింది స్వామి అన్నారు ఆయన. అది ఒక జ్ఞానిని మరొక జ్ఞానే అర్థం చేసుకుంటాడు. వారు ఒక్కొక్క శ్రీచక్రాన్ని అలా టచ్ చేస్తూ ఉంటే ఆయనకు తెలుస్తుందంట. ఎందుకంటే వారు కూడా చాముండా అమ్మవారి యొక్క గొప్ప ఉపాసకులు. వారికి కూడా ఒక పీఠం ఉన్నది. చక్కగా సనాతన ధర్మ సేవ వారు చేస్తున్నారు. మంచి సాత్వికులుగా ఉన్నారు. ఆ స్వామివారు అంతా చూసిన తర్వాత నాతో ఓపెన్గా మాట్లాడారు. స్వామి, నేను కొన్ని విషయాలు మీ ద్వారా నిర్ధారణ చేసుకోవాలని వచ్చాను. మీరు నాకు సరైన సమాధానాలు ధర్మపూరితంగా చెప్పండి, ఓపెన్గా చెప్పండి అన్నాడు. అడగండి స్వామి అన్నాను. మీరు ఆంజనేయ స్వామిని కోతి అన్నారని ప్రచారం ఉంది, అది సత్యమేనా అని అన్నారు. సత్యం కాదు బాబు, అవన్నీ చిత్రీకరణలు అన్నాను. మీరు శ్రీరాముడిని నిందించారు అని విన్నాను అన్నారు. అటువంటి వీడియో అక్కడ చూపండి నాకు, నిందించినట్లు. ద్వారకాపీఠాధిపతి బాబావారిని విపరీతంగా నిందించినప్పుడు నేను రాముడు ఏమిటి, సాయిబాబా ఏమిటి విశ్లేషించనే కానీ ఒక చిన్న పల్లెత్తు మాట కూడా నేను రాముడిని నిందించలేదే అన్నాను. చాలా సంతోషపడ్డారు. మరి మీరు రామాయణంలో గురించి మీరు మాట్లాడుతూ కల్పితమని అన్నారనే ప్రచారం జరుగుతూ ఉంది మా యొక్క సాధు సన్యాసులలో అన్నారు. నేను అన్నాను, రామాయణము కల్పితమని నేను ఎక్కడన్నానో చూపించండి. రామాయణములో ప్రక్షిప్తములు ఉన్నాయి, అది అందరూ తెలిసిన విషయమే. ఆ ప్రక్షిప్తాలను తొలగిస్తే శుద్ధమైనటువంటి రామాయణము లోకానికి సంప్రాప్తమవుతుంది. అప్పుడు ఎవరు కూడా రామాయణాన్ని విమర్శించరు. ఎందుకంటే చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి లేనిపోని మాటలు చెప్పి అనవసరంగా ఒకవైపు వాల్మీకి మహర్షిని, ఒకవైపు శ్రీరాముడిని ఎందుకండి ఆ విధంగా చేయడము? శుద్ధమైన రామాయణం ఏమి జరిగిందో దాన్ని యథాతథంగా లోకానికి అందించాలి కదా. ఆ మాట కూడా నేను ఎందుకు చెప్పాను? రామాయణానికి సంబంధించి నేను 3 మూల ప్రతులను అధ్యయనం చేశాను. కాశ్మీర మూలప్రతి, బెంగాల్ మూలప్రతి, ఇట్లా 3ంటిని నేను అధ్యయనం చేసి మంచి రామాయణాన్ని లోకానికి అందిస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన. దాన్ని కూడా వక్రీకరించారు అన్నాను.
ఇక 4వ విషయము, అమ్మవారి గురించి కూడా మీరు అవహేళన చేశారని విన్నాను స్వామి, ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అన్నారు. అసూయతో రగిలిపోతున్నారు, ఈర్ష్యతో బాధపడుతున్నారు, ఏ విధంగా డీఫేమ్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగమే బాబు ఇదంతా. నేను అమ్మవారి గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? కాళీ మహావిద్య జరుగుతున్నప్పుడు అమ్మ నాకు ఒక దర్శనం ఇచ్చినప్పుడు, దశమహావిద్యా దేవతల ఉపాసనలో కఠినమైన పరీక్షలు ఉంటాయి, సాధకులు జాగ్రత్తగా ఉండాలి, అమ్మ పరీక్షిస్తుంది వీడిది మోహమా శుద్ధ భక్తియా అని నేను చెబితే, ఆ ముందు కట్ చేసి వెనక కట్ చేసి పని కట్టుకొని వైరల్ చేస్తే తప్పుడు ఎవరిదండి అన్నాను. ఆయన చాలా ఫీల్ అయ్యారు. స్వామి, నాకు తెలుసండి అమ్మవారి యొక్క కథ ఎలా ఉంటుందో. తంత్రజ్ఞానం తెలిసిన వాళ్ళకు ఇటువంటి విషయాలు అర్థమవుతాయి, కానీ ఇట్లాంటి మూర్ఖులకు ఏం అర్థమవుతాయండి అని ఆయన కూడా బాగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వలన ఎవరికి డ్యామేజు? ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా, సనాతన ధర్మానికా, మరి పరమతస్థులకు అవకాశం ఇచ్చినట్లే కదా అని చెప్పడం జరిగింది. వారు ఎన్నో క్లారిఫికేషన్స్ తీసుకున్నారు. బాబా వారిపై కూడా వారి కొన్ని సంశయాలు ఉన్నాయి. వారు కూడా కొన్ని మాటలు బాగా విని బాబా ముస్లిం అన్నటువంటి భావనలో ఉన్నారు వాళ్ళు కూడా. అప్పుడు నేను చెప్పాను, సాయిబాబా ముస్లిం కాదు. సాయిబాబా ముస్లిం అనే దానికి ఒక ప్రమాణం మీరు చూపిస్తే నేను మీకు సాయిబాబా హిందువు శుద్ధ బ్రాహ్మణుడు అనే దానికి 100 ప్రమాణాలు ఇస్తాను. నేను రచించిన గ్రంథం చదవండి అని శతప్రశ్న శరసంధానం ఇవ్వడం జరిగింది. వారు చాలా సంతోషించారు. ఒక్క మాట చెప్పారు వారు, స్వామి, ఏ పూర్వజన్మ సుకృతమో కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు స్వామి, ఇండియా లెవెల్లో కూడా ఇటువంటి మహాక్షేత్రాన్ని నిర్మించిన విషయం నాకు తెలియదు. చాలా గొప్ప మహాక్షేత్రం ఇది. తెలంగాణ చేసుకున్న పుణ్యం ఇది, హిందువులు చేసుకున్న మహా సౌభాగ్యం ఇది అని వారు చాలా సంతోషించారు. కొన్ని సాధనా విషయాలు కూడా డిస్కస్ చేశాము. సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఇంకా ప్రజ్వలితం చేయాలి, మత మార్పిడి జరగకుండా ఏ విధంగా హిందువులను రక్షించుకోవాలి అనే విషయాలను కూడా మాట్లాడడం జరిగింది. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఇక మనం కూడా పాలు పంచుకోబోతున్నాం. ఇప్పటిదాకా మనంగా ఉన్నాము, మనం ఎవరిలో మిక్స్ కాలేదు. వాళ్ళు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది, తప్పకుండా చేద్దామన్నాము. ఇప్పుడు సనాతన ధర్మ సూత్రాలు 1000 రచన పూర్తయింది. ఇంకొక 2-3 రోజుల్లోన అది ప్రింటింగ్ చేసి, అంటే మామూలు ప్రింటింగ్ వెంటనే ప్రింటింగ్ కాకుండా ఒక 10 పుస్తకాలు 20 పుస్తకాలు ప్రింట్ చేసి కొంతమంది గురువులకు స్వాములకు పంపిస్తాను. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాను. నాకు తెలిసిందే వేదము, నేను చెప్పేదే వేదమని కాకుండా వాళ్ళ అభిప్రాయాలు కూడా కనుక్కుంటాము. ఈ రకంగా నిన్న శుభ పరిణామం జరిగింది. వారు చాలా సంతోషించారు. ఎందుకంటే కొన్ని 100,000 సన్యాస స్వాములతో వారికి సత్సంబంధాలు ఉన్నాయి. మహాపీఠంలో ఒక మంచి కార్యక్రమం కూడా
రూపకల్పన చేస్తామని చెప్పాను. అందువలన దైవానుగ్రహం ఉంటే తప్పకుండా ఏ గురువులు, యోగులు, సాధువులు, కొంతమంది నాగ సాధువులు, అఘోరాలు సేవలు అందిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాము, ఒక మంచి ప్రోగ్రాం చేస్తాము అని చెప్పడం జరిగింది. వారి యొక్క గొప్పతనం ఏమిటిది అంటే, చూడండి, మేము ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఒక సుమారుగా గంట సేపు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, స్వామి మీరు చెప్పేటువంటి మాటలు 4 గోడ మధ్యలో ఉన్నాయి, మీరు చెప్పే మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించినాయి, షూట్ చేస్తే బాగుండు అన్నారు. అప్పుడు నేను అన్నాను, సరే బాబు ఇంకోసారి చూద్దాంలేండి అన్నాను. లేదండి మళ్ళీ నా ఉపాసన ఉన్నది, అందువల్ల ఇప్పుడే చేద్దాం స్వామి అన్నారు. సరే అనుకొని నిన్న వారు నన్ను ఇంటర్వ్యూ కూడా చేశారు.